పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకునేటట్టు ఉండాలండి. ఎందుకంటే ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు అనమాట. ఒకవేళ మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకునేటట్టు ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి మా ఇద్దరు పిల్లలకి. అయితే ఆ రోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. వచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఇలా పడుకున్నాను. ఇల్లంతా మెస్సీగా ఉంది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇలా పడిపోయి ఉన్నాయండి. అయితే నేను చెప్పాను, గౌతమ్ కృష్ణ ఎప్పుడు నేనే కదా మీ బుక్స్ అని సర్దేది, ఈసారి నువ్వు సర్దుకోబేటా అని చెప్పి అన్నానమాట. అయితే వాడు చూడండి ఎంత బాగా సర్దుతున్నాడంటే, మొత్తం లాంగ్ బుక్స్ అన్నీ ఒక బ్యాగ్లో, షార్ట్ నోట్స్ అన్నీ ఒక బ్యాగ్లో, ఇలా అతనివి అతని అన్నవి ఇద్దరివి ఎవరి వాళ్ళకి సపరేట్గా ఇలా బ్యాగ్స్లలో పెడుతున్నాడండి. చాలా నీట్గా సర్దుతాడు అనమాట మా గౌతమ్ కృష్ణ కూడా. అలాగే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, షూస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి మనము గుడ్ హ్యాబిట్స్ అనేది నేర్పిస్తే రేపటి దినం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అవే హ్యాబిట్స్తో ఉంటారండి. నేను కూడా నా పిల్లలకైతే అదే నేర్పిస్తాను. మనము పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో వాళ్ళు అదే బాధ్యతగా ఉంటారండి. ఆ రోజు నేను వచ్చేసరికి లేట్ అయిపోవడం వల్ల మా పెద్ద బాబు అయితే నేను వచ్చేసరికి నాకు కాఫీ రెడీగా పెట్టి ఉంచాడండి. అలాగే ఇక మా బాబు కూడా ఇట్స్ ఓకే మమ్మీ, మేము అన్నీ సర్దుతాంలే, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడనమాట మా గౌతమ్ కృష్ణ కూడా. వీడియో నచ్చితే